నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 25న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనందున పార్టీ శ్రేణులు భారీగా రావాలని పిలుపు. ముహూర్తం ప్రకారం మంగళవారం నామినేషన్ వేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు 25న గురువారం పార్టీ శ్రేణులతో భారీ ఊరేగింపుగా మళ్లీ వేసే నామినేషన్కు వైసీపీ శ్రేణులు తరలి రావాలని విజ్ఞప్తి. జుబలపాలెం తాగునీటి సమస్యను గెలిచిన వెంటనే పరిష్కరిస్తా ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పసుమట్ల ధర్మరాజు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పణ. వెంట ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు, ఒట్టి పవన్, శరణాల మాలతీరాణి. పట్టణంలో 11వ వార్డు చెట్లు రోడ్లో ఇంటింటా ఎన్నిక ప్రచారం చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు బాల రాజేష్. ఈ నెల 25న గురువారం నాడు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం తాను నామినేషన్ ఈ నెల 25న వేస్తున్నందున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలంటూ పార్టీ కార్యాలయం వద్ద సమావేశం పెట్టి పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయి విస్తృత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం పెట్టి నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, గుండుమూగుల నాగు, గుండుమూగుల బొలుసులు, కైగాల శ్రీనివాస్, ముత్యాల ఆంజనేయులు, వేర్ల గోవింద్, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, ఎంపీపీ దాసరి హైమావతి, శేషులత, బద్దాని శ్రీనివాస్, బొడ్డు సాయిబాబా, జిడ్డు హరిబాబు, బోణం విజయ నిర్మల, చెన్నా జనార్దన్, చిటికన ప్రసాద్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ వచ్చే నెల 13వ తారీఖున మే 13వ తారీఖున జరుగుతున్న తాడేపల్లిగూడెం నుంచి అసెంబ్లీ ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ ఎన్నికల నిమిత్తం 25వ తారీఖు గురువారం రోజున 11 గంటల తర్వాత నామినేషన్ దాఖలు చేయడానికి దైవజ్ఞులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారం ఆ రోజులో నామినేషన్ వేయటానికి అన్ని రకాలుగా కూడా సన్నాహాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సహృదయంతో పెద్ద ఎత్తుగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భోజనం చేసి మళ్ళీ నన్ను పెద్ద మెజార్టీతోటి గెలిపించేలాగా కృషి చేస్తారని పేరు పేరున ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ, ప్రతి ఒక్కరికి నా ఓటు అంటే నాకు వేసే ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని, అలాగే నాతో పాటు నరసాపురం పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న శ్రీమతి గూడూరి ఉమాబాల గారికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఇద్దరిని పెద్ద మెజార్టీతోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఉంగుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొప్పాల వాసుబాబు ముందస్తుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు మంగళవారం తన నామినేషన్ ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఓ ఖాజావళికి సమర్పించారు. ఆయనతో పాటు డమ్మీ అభ్యర్థిగా వాసుబాబు సతీమణి ఆదివల్లి రమణి కూడా ఒక సెట్టు నామినేషన్ సమర్పించారు. వాసుబాబు తన నామినేషన్ సమర్పించేటప్పుడు ఆయన వెంట టీటీడీ బోర్డు మెంబర్ సుబ్బరాజు, మరడా మంగారావు, తలాటం చక్రధర్రావు, దొంతంశెట్టి సత్యనారాయణ, వెజ్జు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. కాగా ఈ నెల 25న గురువారం ఉదయం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ఊరేగింపుగా వచ్చి మరో సెట్టు నామినేషన్ వేయనున్నట్లు వాసుబాబు తెలిపారు. భువనపల్లి పార్టీ కార్యాలయం నుండి గురువారం ఉదయం ర్యాలీ ప్రారంభమవుతుందని, నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులందరూ అక్కడికి వచ్చి అక్కడి నుండి చేసే భారీ ర్యాలీలో పాల్గొని వాసుబాబు పిలుపునిచ్చారు. జువలపాలెంలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.
మంగళవారం ఆయన స్థానిక జువ్వలపాలెం నుంచి మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బొలిశెట్టితో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు. తొలుత జువ్వలపాలెంలోని వినాయకుని ఆలయం, శివాలయం, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్రెల శ్రీధర్, వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, గుండుమోగుల సురేష్, ఏరుబండి సతీష్, పద్మనాభుని మురళి, ముఖేష్, అడ్డాల నరసింహరావు, పట్నాల శంకరం, దస్తగిరి, గట్టి నాని, ఉంగరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు కాదు చెప్పుకునే బొలిశెట్టి శ్రీను గారు సైన్యం ఇది అంతా కొట్టారు. అలాగే అలాగే మన టీడీపీ మమ్మల్ని క్షమించండి. అలాగే బీజేపీ పార్టీకి ధన్యవాదాలు. మరి మొన్న అనిపించాలి భవన కార్మికులు వాటర్ మహాశివర పోరాడమ్మా పాలవాలన్న మీరు యాదం చెట్టి మంచినీళ్ళు ఇస్తాను. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆయన కూడా ఉండాలి. మన ఎమ్మెల్యే అభ్యర్థి సాధారణ అక్కమ్మ వాడు మీ ఇంట్లో వాడు మీ బొలిశెట్టి శ్రీను అంటే ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీను గారు ఏమని మంచినీటి సమస్యలు తీరుస్తానని చెప్పి ఉన్నవాడు బొలిశెట్టి శ్రీను గారు కూడా అన్నయ్య గారు సాగ గత కౌన్సిల్లో మేము ఇక్కడ వరకు నీళ్లు రావడానికి ఒక ఓహెచ్ఆర్ ట్యాంకర్ కట్టి ముందులూరుపాటికి జోలపాలెంకి దాన్ని వాడే విధంగా మనం ఆ రోజు ప్లాన్ చేసిన సందర్భం మీకు తెలుసు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ ప్రాంతానికి నేను చాలాసార్లు వచ్చాను. చాలా చోట్ల డ్రైన్ లేవు, చాలా చోట్ల మంచినీళ్ళు లేవు. ఏ ఇంటికాడ చూసినా బయట బిందులు పెట్టి కూర్చుంటూ ఉన్నారు. ఆ సమస్యని మన ఎమ్మెల్యే అయినా ఒక నెల రోజుల్లోనే పరిష్కారం చేస్తాను కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే తాగునీరు ఇబ్బంది ఉంది, మురికి నీరు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఈ ప్రాంతానికి ఇమ్మీడియట్గా నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. మీకు నీళ్ళు ఇవ్వకపోతే ఎవరు కూడా పన్నులు కట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. పురపాలక సంఘాన్ని పన్ను కట్టాలి అంటే వాళ్ళు మనకు అన్ని సదుపాయాలు ఇవ్వాలి, అందరికీ చెప్తున్నా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంటికి 15% ప్రతి సంవత్సరం పన్ను పెరుగుతూ ఉంది. చెత్త పన్ను వదిలి చేస్తూ ఉన్నారు. మనకి ఇచ్చిన సదుపాయాలు ఏంటి? మీరు మాకు నీళ్ళు ఇవ్వండి, మీకు పన్ను కడతాం. మీరు మురికి నీరు కాలువలో చూపించండి, మేము పన్ను కడతాం. ఇది మనకే హక్కులు ఉన్నాయి కొన్ని. మనకే వాళ్ళ సదుపాయాలు అరేంజ్ చేసి మనం పన్ను కట్టించుకోవాలి. అది లేదు, మీరు పన్ను కట్టకపోతే వేలం వేసేస్తాం అంటే అందరూ తిరుగుబాటు చేస్తే వేలం ఎలా వేస్తారు ప్రభుత్వం చెప్పండి. కాబట్టి మనలో యూనిటీ ఉండాలి. మనం ఎన్నుకున్న వ్యక్తుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మన నిజాయితీ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తి కూడా మీతోనే ఉంటాడు రేపొద్దున్న, ప్రభుత్వంతో ఉండడు. మీరు నెగ్గించిన వ్యక్తి మీతో లేనప్పుడు ఆయన్ని ఎండ దింపేయాలి. అంతేగాని వాళ్ళు వచ్చినా దండేస్తారు, బాబు చూస్తారు దండేస్తారు, మేము వచ్చినా దండేస్తారు. ఆ దండలు వేయకండి. ఇంకా మేము చిన్న కుటుంబాల నుంచి వచ్చాం. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్తో మా జీవితం ప్రారంభమైంది. ఈరోజు మీ ముందు ఓటు అడగడం 42 సంవత్సరాల కష్టం. ఇది ఎవరి దగ్గర దోచుకోకుండా, ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా, అవినీతి చేయకుండా, దొంగతనం చేయకుండా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బులతో మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతారు. జనసేన పార్టీని ఆదరించండి. ఒక ఓటు జనసేన పార్టీకి, ఒక ఓటు బీజేపీ పార్టీ శ్రీనివాసవరం గారికి మరి కమలం గుర్తుకేయాలని మన గ్లాస్ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. నన్ను కడుపులో పెట్టుకున్న గ్రామం ఈ జోలపాలెం గ్రామానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. గతంలో 2014 నుంచి 2019 దాకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మరి బొలిశెట్టి శ్రీను గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు వేసిన రోడ్లే తప్పితే ఎక్కడ ఒక్క రోడ్డైనా ఈ ఉప ముఖ్యమంత్రి అవినీతి తిమింగలం ఎక్కడైనా ఒక రోడ్డు వేసాడా? కాగా మరి ఏదైతే మనకి 33 కోట్ల రూపాయలు రెండో సమ్మర్ స్టోరేజ్కి శాంక్షన్ అయితే దాన్ని మరి శ్రీను గారు చాలా వరకు కోర్టులో మరి కేసులన్నీ అందరినీ బతిలాడి ఆ వేళ అవన్నీ తొలగించి మరి టెండర్ కూడా కేటాయిస్తే ఈ 5 సంవత్సరాల్లో రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ని ఎందుకు నిర్మాణం చేయలేదో, అంతేకాకోకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక మంచి ప్రభుత్వం రావాలన్న తలంపుతోటి
వాళ్ళందరి ఆధ్వర్యంలోనూ మనకి కొన్ని పథకాలు పెట్టారు. ఆ పథకాలు మహిళలు ముఖ్యంగా మరి ఏదైతే ఈ గ్యాస్ బండ రేటు విపరీతంగా పెరిగిపోయింది అనుకుంటున్నారో 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇవ్వడం, బస్సులో ఉచిత ప్రయాణం, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ఇవ్వడం, రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, మరి భారతీయ జనతా పార్టీ ఈ పథకాలన్నీ గతంలో ఉన్న పథకాలకి దేనికి తీసిపోకుండా మరి ఈ పథకాలన్నీ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అవినీతి లేని పాలన 10 సంవత్సరాలు ఈ భారతదేశానికి ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవినీతి లేని పాలన ఇవ్వాలని కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమి, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయటానికి, మరి పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఇచ్చి ఆయన యొక్క కోచింగ్ చేసి నిజాయితీ పాలన అందించే విధంగా తీసుకెళ్ళటానికి మోడీ గారు కంకణం కట్టున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పులు అవినీతి ఊపులో కూరుకుపోయి ఈరోజు దేశంలోని 28 రాష్ట్రాల్లో 0 ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అటువంటిది మళ్ళీ మొదటి ప్లేస్కి రావాలంటే ఒక మోడీ గారి వల్ల అవుతుంది. ఎందుకంటే ఆయన కృప వల్లే ఈ రాష్ట్రానికి కావాలి నిధులు రావడానికి కానీ సంక్షేమ పథకాలు అమలు అవడానికి కానీ జరుగుద్ది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంవత్సరం జరిగిన సంక్షేమ పథకాల్లో గర్భిణీ స్త్రీకి ఇచ్చిన ప్రోత్సాహాలు కానీ, విద్యార్థులకు ఇచ్చిన కానుకలు కానీ, ఇల్లుకి ఇచ్చిన డబ్బు కానీ, పెన్షన్ ఇచ్చే నిధులు కానీ ఇవన్నీ కూడా భారత ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న మోడీ గారు ఇచ్చిన డబ్బులతో ఇక్కడ ఈ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని బటన్ నొక్కామని చెప్పి ఇక్కడ 2 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి మోడీ గారు ఇస్తే ఈయన బటన్ నొక్కి పంపానని చెప్పి 20% ప్రజలకు కూడా అందలేదు ఆ డబ్బు. మరి మిగతా 8 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. ఆ డబ్బు ఏమైందో తెలీదు, ఈ డబ్బు ఏమైందో తెలీదు. ఇవన్నీ కూడా నాయకుల జేబులోకి వెళ్ళిపోయినాయి. 3 పార్టీలు ఎన్డీఏ కుటుంబం వస్తేనే ఈ రాష్ట్రానికి కానీ, ఈ జిల్లాకు కానీ, ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పదవులు వెళ్తాక అవకాశాలు ఉంటాయని కోరుకుంటూ, సీని గారికి మన వార్డు అంటే విపరీతమైన అపమానం. ఆయన మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మన శివాలయం మునిగిపోయే పరిస్థితి ఉంటే ఆయనే పట్టట్టి ₹1,00,000 ఇచ్చి ముందు పైడికొండల మాణిక్యాలరావుతో శివాలయం కట్టించిన ఘనత ఆయనదే. అలాగే ఈ 5 సంవత్సరాల్లో జోలపాలని ఏమైనా ఒక సిమెంట్ రోడ్ వేసినట్టుంటే మేము ఏం చెప్తా తింటాం. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం చేశారని చెప్పాలి. మా మున్సిపల్ చైర్మన్గా ఉండగా మేము ఫలానా చేసామని చెప్పి మిమ్మల్ని ఓట్లు అడిగే హక్కు మాకు ఉంది. అభివృద్ధి చేయకుండా వేళ వచ్చి ఓట్లు అడిగితే కాదు. అలాగే మన వార్డు దత్తత వార్డు తీసుకుని తాడేపులు కూడా 35 ఓట్లకి మన వార్డు అభివృద్ధి విషయంలో కానీ ఇంకోటి కానీ ముందుండాలని. ఎందుకంటే మేము రాజకీయంగా మాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని కాదు. మేము ఇవాళ బొలిశెట్టి సీని గారు నీతిమంతుడు, రేపు పొద్దున్న ఎవరికైనా కావాలితే కానీ పని చేయించే హక్కు చేయించే విధానం ఆయనలో ఉంది. కాబట్టి ఆయన బాబుజీ గారంటే మేము ఈ పార్టీలో కష్టపడి తిరుగుతున్నాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా చేసినప్పుడు ఈ మన జోలపాలెం రోడ్లో సెంట్రల్ లైటింగ్ వెలిగిందంటే అది కేవలం బొలిశెట్టి శ్రీనివాస్ గారి గత ఘనత అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రోడ్డు, ఈ వీధుల్లో సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, పైప్ లైన్లు కానీ ప్రతి ఇంటికి కూడా పైప్ కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి దక్కుద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి జోలపాలెంలో ఉన్న మన సోదరి మనందరూ కూడా ఎంతో విజ్ఞతతో ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు. ఎందుచేతనంటే 2014లో మేము ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో మాకు ఎలక్షన్స్ వద్దు, తప్పనిసరిగా మేము ఏకీభవించి ఒక నాయకుడిని ఎన్నుకుంటామని చెప్పి ఎనానమస్గా ఇచ్చిన ఘనత ఈ యొక్క జోలపాలెంకే దక్కుద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అదే విజ్ఞతతోటి, అదే వివేకంతో రాబోయే రోజుల్లో ఏదైతే 3,300 ఓట్లు ఈ వార్డులో ఉన్నాయో ఖచ్చితంగా 2,900 నుంచి 3,000 వరకు గ్రాజు గుస్సుకి వరదలాగా వేసేయించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఉన్నా. ఉంగుటూరు నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి పసమట్ల ధర్మరాజు ఆ 3 పార్టీలకు చెందిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో మంగళవారం కోలాహలంగా వచ్చి జనసేన తరపున నామినేషన్ వేశారు.
ధర్మరాజు తన స్వగ్రామమైన పత్తేపురం నుండి ర్యాలీగా బయలుదేరారు. గ్రామదేవత చిట్టాలమ్మ తల్లిని దర్శించుకుని నామినేషన్ వేయడానికి బయలుదేరారు. గణపవరం, నిడమర్రు మండలాల నుండి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు నారాయణపురం డ్రైనేజీ కాలువ వద్ద పసమట్ల ధర్మరాజుతో కలిశారు. నారాయణపురం సెంటర్కు వచ్చేటప్పటికి భీమడోలు, ఉంగుటూరు మండలాల కార్యకర్తలు కలిశారు. మొత్తం అంతా ఒకే ఊరేగింపుగా ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వరకు ఊరేగించారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జనసేన నాయకులు వట్టి పవన్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతిరాణిలు వెంటబెట్టుకుని పసుమట్ల ధర్మరాజు తన నామినేషన్ను సమర్పించారు. జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కూడా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. నా నామినేషన్ సందర్భంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం అయింది. దానికి విశేషంగా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని నా వెంట నడిచి నాకు ఆశీస్సులు అందించి వాళ్ళందరూ కూడా నా విజయంలో భాగస్వాములు అవుతామని నా వెంట నడిచిన వారికి మరొక్కసారి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాబోయే మే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో గ్లాస్కు ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాస్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందుతున్నామని ఎంతో ఆనందోత్సాహంతో ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కి అందరూ కూడా నాకు మద్దతుగా నిలబడటం చాలా సంతోషంగా ఉంది. అలాగే నా వెంట మా అన్నగారు మాజీ శాసనసభ్యులు, అలాగే జిల్లా ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే మా అక్కగారు బీజేపీ కన్వీనర్ గారు మాలతిరాణి గారికి, అలాగే నా వెంట కొండంత అండగా ఉన్న వట్టి వెంకట పవన్ కుమార్ గారికి, అలాగే మా అక్కగారు వెంకటలక్ష్మి గారు ఈరోజు నాకు మద్దతుగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వీళ్ళతో పాటు ఇక్కడ మా ఓఆర్ ఆఫీస్కి వెళ్ళి మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా, అలాగే రాష్ట్ర అభివృద్ధి భావితరాల గురించి ఆలోచించే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తుతోనే సాధ్యమని ప్రజలందరూ కూడా నమ్మి రాబోయే కాలంలో ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాసు గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి బలపరిచినటువంటి తమ్ముడు ధర్మరాజు గారు జనసేన పార్టీ తరఫున ఉంగుటూరు శాసనసభ్యుడిగా మరి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మరి ధర్మరాజు గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలోనే ఆయన యొక్క విజయం ఈవేళంతా కూడా మనందరూ కూడా కనపడిపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గంలో 40,000 మెజార్టీతో ధర్మరాజు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మా ఎన్డీఏ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్టు వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్, ఎంపీ గారికి సైకిల్, ఎమ్మెల్యే గారికి గాజు గ్లాస్ గుర్తుకు వేయటానికి ఈ ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా జనసేన పార్టీకి, అలాగే ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారికి ఓటు వేయడానికి అంతా కూడా డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రం కానీ, ఈ నియోజకవర్గం కానీ ఎక్కడ ఎవరిని చూసినా ఒకే ఒక్క మాట, ఒక పరిపాలన చేత కాని వాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఒక్క ఛాన్స్ అనో మరొకటనో మన నెత్తి మీదకి ఎక్కి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా భ్రష్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే ఉద్దేశంలో ప్రజలందరూ కూడా ఉన్నారనేది మా తమ్ముడు ధర్మరాజు గారి యొక్క నామినేషన్ కార్యక్రమాలు వేళ ప్రస్ఫుటంగా కనపడింది. వారు వన్ సైడే, ఇక్కడ ధర్మరాజు గారు ఎమ్మెల్యే, పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంపీ అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. వరి రైతుల సమస్యలు కానీ, మంచినీటి ప్రాబ్లం, నియోజకవర్గంలో మంచినీటి ప్రాబ్లం కానీ, సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేనటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఈరోజు మా ధర్మరాజు గారి యొక్క నామినేషన్ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. స్థానిక 11వ వార్డు చెట్ల రోడ్ నుంచి మంగళవారం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు బాలరాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటా తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొట్టు సత్యనారాయణ చేసిన అభివృద్ధి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు నేదూరి గంగాధరరావు, కట్టా నాగరాజు, సూర్యచంద్రరావు, రామకృష్ణారెడ్డి, ప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజల స్పందన చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ మీ జగన్కి వేస్తామమ్మా, మీరు ఏం కంగారు పడకు, నానే వస్తారు, మీరు చూడండి ఎంత మెజారిటీ వస్తుంది, బంపర్ మెజారిటీ వస్తుంది, ఊర్లో అందరూ డిసైడెడ్, మీరు ఏం కంగారు పడక్కలేదు, కష్టపడుతున్నావు ఎండలో ఎందుకు అని అంటున్నారు. మీరు కూడా ప్రజలు ఆలోచించుకోవాలండి, మన ఊరు బాగుండాలి. అడగండి, ఎప్పుడైనా మనం ఓటు వేసేటప్పుడు ఒక నాయకుడు మంచివాడా, వాడి వల్ల అభివృద్ధి జరుగుద్దా, రాష్ట్రం కానీ మన ఊరు కానీ బాగుపడుద్దా, కూడా ఎప్పుడు పార్టీ పరంగా చాలాసార్లు చూడరు. ఎందుకంటే మనకు లా అండ్ ఆర్డర్ బాగుండాలని అందరికీ తెలుసు, అలా కావాలని. అది చేయవలసిన, అది జరగాలంటే మీ అందరికీ తెలుసు, నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు లా అండ్ ఆర్డర్ బాగా చూస్తారు, ఏ గొడవలు రానివ్వకుండా చూస్తారు అనేది మీ అందరికీ తెలిసిందే. పిల్లలు ఆలోచించుకోవాలి. మన తాడేపల్లిగూడెం మాత్రం మన ఊరు, మనకి బతుకుతానికి, రేపు పొద్దున పెద్ద అయినప్పుడు ఎదుగుతానికి ఇక్కడ ఊరు బతకాలి. కాబట్టి మనకి లా అండ్ ఆర్డర్ బాగుండాలి, మంచి నాయకుడు ఉండాలి, అభివృద్ధి చేయాలి. మీరందరూ ఆలోచించుకోండి. తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా 2 ఓట్లు ఇస్తారు, 2 ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. మనస్సాక్షి అనేది మీకున్నది, దేవుడు ఇచ్చాడు. అవి ఆలోచించుకోవాల్సిన తెలివితేటలు కానీ, బుర్ర కానీ, బ్రెయిన్ కానీ ఇచ్చాడు కదా దేవుడు. ఆలోచించుకోండి. ఏదో గుడ్డిగా ఎవడో చెప్పాడు కదా అని వేసేస్తే రేపు పొద్దున్న ఊరు పాడైపోతుంది. 11వ వార్డులో నిన్న ఇవాళ తిరగడం జరుగుతుంది. అలాగే కొట్టు సత్యనారాయణ గారి తనయుడు పెద్దబాబు వార్డులో ఓటు అభ్యర్థిస్తాకు వచ్చారు. ఈరోజు చెట్ల రోడ్డు అనే పేరు ఉంది. చెట్ల రోడ్లో కొట్టు సత్యనారాయణ గారు వచ్చి ఎంతమందో ఎమ్మెల్యేలు మారారు, చైర్మన్లు మారారు, చాలామంది మారారు. నేను కూడా 2 సార్లు కౌన్సిలర్ చేశా. కానీ కొట్టు సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత రోడ్లు చూడండి, మెయిన్ రోడ్లు, కనకమహాలక్ష్మి గుడి దగ్గర నుంచి కుంచిపల్లికి అప్రోచ్ రోడ్డు, అలాగే మెయిన్ రోడ్డు, అలాగే చెట్ల రోడ్లో డ్రైన్లు, సిమెంట్ రోడ్లు ఏ ఎమ్మెల్యే కూడా మనకు చేయలే. ఒకసారి మీరందరూ చెట్ల రోడ్లో రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ పీపుల్స్, అవగాహన ఉన్నవాళ్ళు, తమ్ముళ్ళు, కుర్రోళ్ళు కూడా అవగాహన ఉన్నవాళ్ళు ఆలోచించండి. ఇవాళ ఎవరు వస్తే బాగుంటుంది తాడేపల్లిగూడెం టౌన్ అనేది మీరు ఒకళ్ళు పెద్దలందరూ ఆలోచించి మరి పిల్లలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ చెప్పాలని కోరుకుంటూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయండి. 1 ఎంపీ ఓటు, ఎమ్మెల్యే గారి ఓటు, కొట్టు సత్యనారాయణ గారి ఓటు. దయచేసి మీరు అందరూ ఆలోచించేందుగా కోరుచున్నాం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్నిడి బాజీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఉదయం 11:39 తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా మార్నిడి బాబ్జీ మాట్లాడుతూ సవిత్రపేటలోని శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రగా నామినేషన్ వేయడానికి బయలుదేరుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, తన స్నేహితులు పాల్గొనాలని, సహకరించాలని ఆయన కోరారు. నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, మరి ముఖ్యంగా నా సన్నిహితులకు, నాతో పాటు చదివిన స్నేహితులకు, నా అభిమానులకు నేను విన్నపించుకునేది ఏంటంటే, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో నాకు కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం అభ్యర్థిగా సీట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈ ఎలక్షన్లో రేపు అనగా బుధవారం రేపు ఉదయం 10:39 మా సౌత్రిపేటలో ఉన్న పుంతల ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి గుడిలో దండం పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి నామినేషన్ వేయడానికి ఆర్డీఓ రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గరికి పాదయాత్రతో వెళ్ళి నామినేషన్ వేయాలనుకుని నిర్ణయించడం జరిగింది. కావున మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి పెద్ద మనసుతో మీరందరూ కూడా ఈ నామినేషన్ ప్రోగ్రాంలో పాల్గొనాలని మీ అందరినీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు
శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెంటపాడు మండలంలో ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ సోమవారం రాత్రి ఉమామహేశ్వరం, యానాలపల్లి, పరిమళ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార రథంపై ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు ఈలినాని, పసల కనకసుందరరావులు ఉన్నారు. గ్రామంలో వైసీపీ పార్టీ శ్రేణులు కేఎస్ఎన్ ప్రచార రథానికి స్వాగతం, మహిళలతో హారతులు అందించారు. ప్రచార రథంపై కొట్టు సత్యనారాయణ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. గ్రామ కోడల్లో ప్రచార రథం మీద నుండే ఓట్లు అభ్యర్థించారు. గతంలో ఎన్నడూ లేనంతగా జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించారన్నారు. అదేవిధంగా తాను ఎమ్మెల్యేగా చేసిన 2 పర్యాయాల్లో గతంలో ఏ ఎమ్మెల్యే చేయనంతగా అభివృద్ధి చేశానని తెలిపారు. ఇంకా ప్రచారంలో మండల వైసీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గుండుమొగుల సాంబయ్య, పసల చంటి, సంపత్రావు కృష్ణారావు, కొండ్రెడ్డి హైమావతి, తాడి కృష్ణ, గొర్రెల కోటేశ్వరరావు, ఇందుకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనేక వాగ్దానాలు చేశాడు. 3 సెంట్లు భూమి కాదు కదా, 1 సెంట్ అయినా ఈ రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్కరికైనా 1 సెంటు భూమి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి.
మే నెల 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో మన రాష్ట్ర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా నేను కొట్టు సత్యనారాయణ నేను పోటీ చేస్తున్నాను. అలాగే నరసాపురం పార్లమెంటు అభ్యర్థినిగా ఒక బీసీ కులానికి సంబంధించిన గౌడ కులస్తురాలు, ఒక సాధారణ మహిళ, చదువుకున్న మహిళ శ్రీమతి గూడూరి ఉమాబాల గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరి ఎన్నికల కూడా ఫ్యాన్ గుర్తుకి ఇద్దరికి ఓట్లేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరటానికి ఇవాళ మన సగర్పేటకు రావడం జరిగింది. పెద్దలందరినీ కలవడం జరుగుతుంది. ఇవాళ సోదరి మనందరినీ కూడా కలుసుకుంటూ వెళ్తాను. ఇవాళ మనమందరం కూడా ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటలు నమ్మి అనేక వాగ్దానాలకి అయ్యో మనకి చాలా మేలు చేస్తాడు అనుకుని చంద్రబాబు నాయుడు ఓటేశాం. అలాగే 2019లో చంద్రబాబు నాయుడు ఓటేయలేదు, మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు మీద నమ్మకం వచ్చి మనం ఓటేశాం. రెండు ప్రభుత్వాల మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రధాన హామీలు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాను, వ్యవసాయ రుణాలు రద్దు చేస్తాను, బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన బంగారం విడిపించి ఇంటికి పట్టుకొచ్చి మీకు అప్పచెప్పేస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తాను, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 2000 నిరుద్యోగ భృతి ఇస్తాను, జాబ్ రావాలంటే బాబు రావాలి, ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి 3 సెంట్లు భూమి ఇస్తాను, కట్టుకోవడానికి ఇల్లు ఇస్తానని అనేక వాగ్దానాలు చేశారు. 3 సెంట్లు భూమి కాదు కదా, 1 సెంట్ అయినా ఈ రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్కరికైనా 1 సెంటు భూమి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి. ఈ వెస్ట్ పేపర్ లో ఉన్న సగర పెద్దలందరినీ కోరుతున్నాను, సోదరిమణులందరినీ కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రతి కుటుంబానికి రక్షణ ఉంటుంది, ప్రతి కుటుంబం ఆర్థికంగా ప్రతి సంవత్సరం 10 పైకి ఎదుగుతుందని ఘంటాబద్ధంగా చెప్పగలను. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటాడు, మీ పిల్లల్ని బాగా చదివిస్తాడు, మహిళలందరినీ నిలబెడతాడు, వాళ్ళు మహిళా సాధికారత సంపాదించగా ముందుకెళ్తారు. సామాజిక న్యాయాన్ని ఇవాళ సమాజంలో సగర కులస్తులకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, రాజకీయపరమైన పదవులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గౌరవం నిలబడేలాగా మా మహానుభావుడు సామాజిక న్యాయం చేయడంలో మీ పేటలో ఒక కట్టుబాటు ఉంది. ఒక ఎలక్షన్ లో కనకసుందరం గారు అయినా మా అమ్మగారు కంటెక్ట్ చేస్తే మీ పేట మొత్తానికి ఒకే ఒక ఓటు మా అమ్మగారికి పడింది, మిగతా కనకసుందరం గారు పడింది. అలాంటి గొప్ప కట్టుబాటు ఉన్నటువంటి పేట దయించి అలాంటి కట్టుబాటు మీరు ఆలోచించుకోండి. ఒకసారి మీటింగ్ చేసుకుని అన్ని పురుషంగా చెప్పారు. ఇన్ని కార్యక్రమాలు ఒకే ఒక 5 సంవత్సరాల కాలంలో చేశారంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఆలోచించమని సగర పెద్దల్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అలాంటి కట్టుబాటు మీద కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే గూడూరు ఉమాబాల గారికి, ఆవిడ కూడా బీసీ కులస్తురాలు, వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన ఆవిడ బాగా చదువుకుంది. ఆవిడని ఏరుకోరి పేద కుటుంబాన్ని చూసినా కూడా ఆవిడ టికెట్ ఇచ్చి దగ్గరికి పంపించారు. మీరు బాధ్యత వహించి కొట్టు సత్యనారాయణ గారు లేకపోతే ఉమాబాల గారు మీ దగ్గరకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలి. ఈ యొక్క బాధ్యత మనందరి మీద ఉంటది. ఆయన ముఖ్యమంత్రి మరో ఒకసారి అయితేనే చాలా మంచి జరుగుతుంది. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆయన ఒకే ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి అని అన్నారు కదా, ఒక అవకాశం ఇచ్చాం కదా, మళ్ళా ఏంటి అని అడుగుతున్నారు.
ఫస్ట్ అన్నప్పుడే చెప్పాడు ఒక అవకాశం ఉంటే నేను చేసి చూపిస్తానని. మీరు అవకాశం ఇచ్చారు, చేశారు, చూపించారు. మళ్ళా ఇంకో అవకాశం ఇస్తే ఇంకా చేసి చూపిస్తారన్నమాట. ఇప్పుడు దాకా ఏంటంటే భారతదేశంలో ఎవరో చేయనటువంటి అభివృద్ధి చేశారు. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఏషియాలోని బ్రహ్మాండ అభివృద్ధి చేసి చూపిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మన కొట్టు సత్యనారాయణ గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి 3 రూపాయల అత్యధికమైన మెజార్టీతో గెలిపించమని నా అన్నలు, నా తమ్ముళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఈ సీతారామ లక్ష్మణ ఆంజనేయ నూతన ఆలయం పరిసరాల్లో మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాందరం కూడా ఈ ఊరితో బంధుత్వాలు ఉన్నటువంటి ప్రతి ఊరు, అటు మెట్ట ప్రాంతంలో మోదుగుంట కానీ, ఆ పక్కన ఉన్న మెట్టపురగూడెం కానీ, ఉప్పరగూడెం కానీ, తాళపాలెం కానీ, బంగారుగూడెం, కోనవరం కానీ, కుమ్మగూడెం కానీ, మన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొట్టు సత్యనారాయణ గారు మన సగర కులస్తులందరికీ సముచిత గౌరవ స్థానాన్ని కల్పించారు, గతంలో కల్పించినటువంటిది. కాబట్టి మీ అందరూ కూడా ఒకరికొకరు బంధువులందరూ కూడా ఫోన్లు చేసి మీరు మన కొట్టు సత్యనారాయణ గారి విజయానికి మన సగర కులస్తులందరూ పాటుపడాలని, అలాగే ఈ సగర కులస్తులందరి యొక్క చిరకాల కోరిక అయినటువంటి ఈ సగరపేటను ప్రత్యేక పంచాయతీ చేయాలనేటువంటిది కొట్టు సత్యనారాయణ గారు ఈసారి గెలవగానే మీ అందరి కోరిక నెరవేరుస్తారు. ఖచ్చితంగా ఆ కోరికని నెరవేరుస్తారు. మీ అందరూ కూడా కృషి చేసి కష్టపడి మీ బంధువులందరికీ కూడా ఫోన్లు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టు సత్యనారాయణ గారి గెలుపు మనకు అవసరం. కాబట్టి మన అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టు సత్యనారాయణ గారికి ఒక సైనికుల కింద పనిచేసి మన అందరం కూడా ఆయన్ని గెలిపించుకుని తద్వారా మన గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం. గతంలో మాకు ఇవన్నీ కలిపి ఒక దగ్గర ఉండడం, చిన్నపిల్లల్ని సపరేట్గా చూసుకోవడం జరిగేది కాదు. కానీ సార్ వచ్చిన వల్ల తర్వాత దానికంటూ సపరేట్ ఒక బిల్డింగ్ కట్టి దానికి సంబంధించి దానికి కావాల్సిన మెటీరియల్ కూడా పిల్లల్ని సదుపాయం, వాళ్ళకి టాయిలెట్స్ మొత్తం అన్ని అంతా సార్ వాళ్ళు దాన్ని కూడా సపరేట్ చేయడం జరిగింది. చుట్టూ ప్రహరీ గోడ కట్టి గేటు పెట్టి ఒక స్కూల్ వ్యవస్థ తప్ప రెండో వాళ్ళు లోపలికి కాలు పెట్టే విధంగా లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మా ఉప్పరగూడానికి సంబంధించి శ్మశాన వాటిక రోడ్డు చాలా అధ్వానంగా ఉంటుంది. సార్ దయతో అక్కడ మొత్తం 130 ట్రిప్పులు వేయడం వల్ల గ్రావెల్ బ్లేడ్ పని చేయించి అక్కడ అది కూడా గుట్టగుట్టల కింద చెరువు మట్టి తవ్వడం వల్ల సమానంగా ఉండేది కాదు. ఎవరినైనా 2 మొక్కలు కొట్టి అక్కడ కార్యక్రమాలు పూర్తి చేయాల్సి వచ్చేది. బ్లేడ్ పని 3 రోజులు ట్రాక్టర్ జేసీబీ చేసింది. దాని తర్వాత వరుసటి 130 ట్రిప్పులు గ్రావెల్ వేసి. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో భీమవరం భారీగా ర్యాలీగా తరలి వెళ్లారు. తాడేపల్లిగూడెం మండలం, టౌన్, పెంటపాడు మండలాలకు చెందిన బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో భీమవరం వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోట రాంబాబు, పత్స రామకృష్ణ, ప్రసాద్, ఎం సురేష్ రెడ్డి, కొండపల్లి నగేష్, అయినం బాలకృష్ణ, నర్సే సోమేశ్వరరావు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నుంచి ఏదైతే మన పెద్దలు పార్లమెంట్ నిలబడ్డ శ్రీనివాస్ భూపతి వర్మ గారి నామినేషన్కి ఈరోజు వందలాది మంది తాడేపల్లి మండలం నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఒక పండగలాగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, మోడీ గారు ఇస్తున్న హామీలు, మోడీ గారి గ్యారంటీ అన్నది చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఈరోజు శుభసూచకంగా అప్పుడే గుజరాత్లో అయితే ఒక పార్లమెంట్ సీటుకి ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ నెగ్గడం జరిగింది. ఈరోజు ఆయన పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పార్లమెంట్కి ఏకగ్రీవం అవడం ఇదే మొదటిసారి. అది కూడా భారతీయ జనతా పార్టీ అప్పుడే బోని కొట్టింది. అందుకని 400 సీట్లు ఏవైతే మోడీ గారు అంటున్నారో ఆయన గ్యారంటీతో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఇంకా పేదలందరికీ కూడా భారతదేశం మొత్తం మీద ఉచిత కరెంట్ ఇస్తామని, అలాగే మళ్ళీ ఇంకొక 25 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ ఇస్తామని, ఆ ఇల్లు కూడా ఉచితంగా ఇదివరకు మళ్ళీ కాదు మొత్తం డబ్బు భారత ప్రభుత్వం మోడీ గారు పెట్టుకుంటారని, ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా 10 ఏళ్ళలో ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా, ఒక్క పేరు పెడతాకు కూడా ఎవరు మాడతాకు అవకాశం లేకుండా పరిపాలించడం కాకుండా ఇప్పుడు దాకా చేసిన అభివృద్ధి అంతా శాంపిల్
రాబోయేది ఇంకా బహుత్తరమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ముందు ప్రజలకి. రాబోయే 2047 సంవత్సరానికి 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా భారతదేశం అగ్రామి దేశంగా ఎదగడానికి కావలసిన చర్యలు తీసుకుంటామని మోడీ గారు చెప్తూ చాలా శుభదిశకు. ఇప్పుడు వచ్చినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మా అన్నగారు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు నరసాపురం పార్లమెంట్కి భీమవరంలో నామినేషన్ వేయించున్నారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి ఈరోజు తాడేపూడి నియోజకవర్గం నుంచి వందలాదిగా కార్యకర్తలు అభిమానులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా భీమవరం తరలి వెళ్తున్నాం. ఇదే మొదటిగా ఈ నియోజకవర్గంలో తాడేపూడిలో అసెంబ్లీకి పోటీ చేసినటువంటి ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి నామినేషన్ కూడా కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంట్ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన్ని విజయం సాధించే దిశగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడాలని దానికోసం ప్రమాణం చేస్తూ శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి నరసాపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ వర్మ గారి నామినేషన్ సందర్భంగా తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు శ్రీ పత్స రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రేణులు శ్రీనివాస్ వర్మ గారికి మద్దతు పలకడానికి బయలుదేరుతున్నాం. అదేవిధంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ శ్రీ ఈతకోట భీమశంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థిని ఆశీర్వదించి శ్రీనివాస్ వర్మ గారికి అఖండ మెజారిటీని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ పెంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చామన శేషు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా 2వ వార్డు మెంబర్ కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లా బాబీ, కొనగళ్ల హరినాథ్, కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, ప్రతిపాడు పండు, కొవ్వూరి లక్ష్మారెడ్డి, డి సురేష్, రుద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు. అసలు ఎప్పుడు ఉంటాడు చామన కుటుంబం జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేసే వ్యక్తిని నేను. రాష్ట్రంలో జరిగేటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ప్రజలు మంచి జరుగుతుందన్న ఆలోచనతో పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడల్లో గత 6 సంవత్సరాల నుంచి మనం కష్టపడి పనిచేస్తూ అందరినీ అన్న తమ్ముడని కలుపుకుంటూ ఒక కుటుంబంగా తయారు చేయడానికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చేయడం అంటే ఇవాళ ఆయన చేసే మంచి పనులన్నీ ఇవాళ మనకు కూడా పార్టీకి ఆయన చేసేదే ఆయనే లక్ష్యంగా ఉండి మరి అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురాగలుగుతాం. కులాలు లెక్కేసుకుంటారు. రాజకీయానికి కులానికి సంబంధం ఉండకూడదు. ఒక రాజకీయం చేయని అన్ని కులాలు ఉండాలి. ఒక్కరంతో చేస్తే రాజకీయం అవుతుంది, కుల సంఘం అవుతుంది. ప్రతి వ్యక్తిని కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే మా కుటుంబం ఉంది, మాది చాలా పెద్ద కుటుంబం. ఇవాళ జనసేన కుటుంబం అంటే జగవంత కుటుంబం. ఇవాళ మీకు తెలియదేమో, ఇవాళ రాష్ట్రం అంతా కూడా మీరు తక్కువ సీట్లో పోటీ చేయొచ్చు, కానీ రాష్ట్రం ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని గెలిస్తే, మోడీ గారు గెలిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, యువతకు ఉద్యోగ క్యాలెండర్ వస్తుంది, అమరావతి నగరం పూర్తి చేస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనం కాదు ఇదంతా. మేము ఆలోచించేదాన్ని మా స్వార్థం ఉంది దీంట్లో. దయించి ఆలోచించేయండి. ఈరోజు మన కుటుంబంలోని సభ్యులందరికీ మన పవన్ కళ్యాణ్ గారికి మరింత బలాన్ని పెంచినందుకు మన కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ మన చుట్టాల బంధువులందరూ కూడా రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ అలయన్స్ ఉన్న వ్యక్తులందరినీ, కూటమి అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, బాబు మా పార్టీని గెలిపించడం మంచి అంతే. నేను తప్ప నేను ఎవరితో నేను మాట్లాడలే. నేను హనుమంతరావు ఇంటికి వచ్చినా అదే అడిగాను, సార్ మాకు ఓట్లు వేయండి, మంచి జరగాలి, రాష్ట్రం బాగుండాలి,
ఇవాళ మనం పొలాలు కష్టపడి కొనుక్కున్నాం, దాని వాల్యూ తగ్గిపోయింది. స్థలాలు కొనుక్కున్నాం, దాని వాల్యూ తగ్గిపోయింది. ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టే దిక్కు కూడా లేదు. ఇవాళ అన్నింటిలో డబ్బులు అడుగుతున్నారు రాజకీయ నాయకులు. కాబట్టి మమ్మల్ని అందరినీ రాష్ట్రం ముందుకెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు నెగ్గాలి. కాబట్టి మీ అందరూ దయతో ఆలోచన చేయమని అందరినీ కోరుతున్నా, అనుకోవాలని కోరుతుంది. ఎందుకు వచ్చారు వాళ్ళు? వీళ్ళందరూ మంచి జరగట్లేదు. రాష్ట్రంలో కొంతమంది రౌడీజం చేస్తూ ఉన్నారు. దాన్ని ఆపడం కోసం అందరూ మనకు సహకరించినందుకు మీ అందరికీ, మీ ఇంట్లో మీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటానని చెప్పి మీకు అందరికీ మళ్ళీ చెప్తాను. గంటపాడి గ్రామంలో చామన హనుమంతరావు గారి కుటుంబం మొత్తం ఆ జనసేన కుటుంబంలోకి రావడం చాలా ఆనందదాయకం. శేష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకత్వంలో పనిచేయడానికి మీకు ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే మీకే తెలుస్తుంది. ఇలాగే మొత్తం తాడేపల్లి నియోజకవర్గం అంతా బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేయడానికి తాడేపల్లి నియోజకవర్గం ప్రజలంతా చూస్తున్నారు. తాడేపల్లి నియోజకవర్గం అంతా ఒకవైపు అన్నట్టుగా ఈ ఎలక్షన్ జరగబోతుంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. జాయిన్ అయినందుకు మేము చాలా ఆనందంగా గర్వపడుతున్నాం. ఈ నాయకత్వంలో పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం. గెలుపు కోసం కాదు, మెజార్టీ ఎన్ని వేల మెజార్టీతో నిలుపుతారని మేము ఆకాంక్షిస్తూ మీకు గెలుపు తగ్గాం. తెలుగుదేశం పార్టీ మైనారిటీస్ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా తాడేపల్లిగూడానికి చెందిన మున్సిపల్ మాజీ కోఆప్షన్ కౌన్సిలర్, ఆ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బాజీని పార్టీ నియమించింది. ఆ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజవరపు అచ్చెన్నాయుడు నియామక పత్రం పంపించారు. ఈ సందర్భంగా షేక్ బాజీ మీడియాతో మాట్లాడారు. తనపై పార్టీ పెట్టినంత బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా మైనారిటీలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వారందరినీ తెలుగుదేశానికి ఓటు వేసేలా వినూత్న రీతిలో ప్రచారం చేస్తానన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలుపుకు, అదేవిధంగా నియోజకవర్గంలో బొలిశెట్టిని గెలుపుకు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని ప్రచారం చేసే విధంగా నన్ను నియమించినటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవ మల్లికార్జునరావు గారికి, ఎంఏ షరీఫ్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలనని మరి అందమందించే విధంగా 25కి 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి స్పెషల్ స్టేటస్ తీసుకురాని పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా మద్యపాన నిషేధం, అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆచరణ సాధ్యం కాలేనటువంటి హామీలని మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి మరి ఈ రోజునే ఒక బటన్ నొక్కడమే సంక్షేమం చేయడమే అభివృద్ధి అని చెప్పి అనుకునే ఒక తెలివి తక్కువ సీఎంని మరి ఎండగట్టే విధంగా మరి అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగట్టే విధంగా మేము చేస్తామని చెప్పి స్థానిక డిఎస్ చెరువు సమీపంలోని వాణి పబ్లిక్ స్కూల్లో చదివిన 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో పాటు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ పాఠశాల విద్యార్థిని ఉప్పు మేఘన రమ్యశ్రీ 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. నిఖిల్ 570 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నాడు. తమ పాఠశాల నుండి పరీక్షకు 35 మంది హాజరు కాగా అందులో 14 మంది 500 మార్కులు పైబడి సాధించారని స్కూల్ అధినేత కెఎస్ కృష్ణ, స్కూల్ డైరెక్టర్ వాణికృష్ణులు తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరినీ పాఠశాల యాజమాన్యం శ్రీనివాస రామాలయం ఆవరణలో గల సరస్వతీ మాతకు దర్శించుకోవడానికి తీసుకువెళ్లారు. విద్యార్థులను ఆలయ వైస్ చైర్మన్, ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ కొప్పిశెట్టి చంటి, కార్యదర్శి గాదం మురళి, కోశాధికారి ఆళ్లబండి అనిల్ కుమార్, సత్యనారాయణ, ఆలయ చైర్మన్ శానం రామకృష్ణులు అభినందించారు. విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం పుష్పగుచ్చాలిచ్చి అభినందించింది. కృషి పట్టుదల ఉంటే సామాన్య విద్యార్థులతో కూడా కార్పొరేట్ మార్కులు సాధించి మేము సైతం దేంట్లోని తక్కువ కాదు, మేము కూడా బట్టిలో మాణిక్యాల మెరుస్తూ వెలుగులు వెదజల్లగలమని నిరూపించడానికి వాణి విద్యార్థులు ఒక ఉదాహరణగా ఈరోజు రిలీజ్ అయినటువంటి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో ఫలితాల్లో నిరూపించారు.
ఎందుకంటే మా వాణి విద్యార్థులు చక్కని క్రమశిక్షణతో పట్టుదలతో చక్కని కృషి అన్నిటితోని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యి చక్కని విలువలు పాటిస్తూ ఎప్పుడు ఏది ఎలా చదవాలి ఏంటి అనేటువంటిది ఉపాధ్యాయుల యొక్క చక్కని వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారం ఫాలో అవుతూ ఈ రోజుని రిలీజ్ అయినటువంటి పబ్లిక్ పరీక్షల్లో 100% కూడా ఫస్ట్ క్లాస్ మార్కులతో మొత్తం హైయెస్ట్ మార్క్స్ 591, 600కు గాను 591 సాధించడం అనేటువంటి నిజంగా గర్వకారణంగానే ఫీల్ అవుతున్నాం. మా వాణి పబ్లిక్ స్కూల్ తరఫున 35 మంది విద్యార్థులు 10th పబ్లిక్ పరీక్షలకి వెళ్ళారు. అందరిలో ఈ ఉప్పు మేఘన 591 మార్కులు సాధించి మా గోల్ సాధించడంతో నిజంగా తనకి స్పెషల్గా నా యొక్క విషెస్ చెప్తున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా పాస్ అయ్యారు మంచి మంచి మార్కులతో. అట్లాగే సెకండ్ వచ్చిన నిఖిల్ కూడా చాలా కష్టపడ్డాడు. ఆ బాబు కూడా తను కూడా వీళ్ళ ఫ్యామిలీ కొంచెం పూర్ అయినా ఏమైనా సరే చదవాలి, చదువులో ముందు ఉండాలి, చదువుకు కావాల్సింది చదవటమే కానీ మిగిలిన వెనకాల ఆర్థిక స్థితిగతులు ఏమీ కాదు అని నిరూపించడం ఈ స్టూడెంట్స్ ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. స్నేహ థర్డ్ వచ్చిందని తను కూడా చాలా నెంబర్ 1 స్టూడెంట్ ఆ పాప కూడా. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఆ పాప కూడా ఫైనల్ అని అంటున్నాము. కాకపోతే కొన్ని పరిస్థితి వల్ల మరి అక్కడ కరెక్షన్ ఎలా జరిగింది ఏంటో తెలియదు. అందువల్ల స్నేహకి 560 వచ్చినాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా 558 మెంబర్స్ అంటే చాలా సంతోషం అనిపించింది. 500 అబౌవ్ 14 మంది అంటే చాలా ఆనందంగా అనిపించింది. వాణి పబ్లిక్ స్కూల్ అంటే తాడేపల్లిలో తెలియని అంటే ఎవరు ఉంటారు. ఎందుకంటే సేవా కార్యక్రమాలైనా ఏదైనా కార్యక్రమాలు వచ్చినా సరే వాణి పబ్లిక్ స్కూల్ ముందుంటుంది. అలాగే అందులో విద్యార్థులు కూడా ఈ రోజున 10th క్లాస్ జరిగిన ఎగ్జామ్స్లో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా 591 మార్కులతో విద్యార్థులు పాస్ అవడం అంటే మాటలు కాదు. దాంట్లో తల్లిదండ్రుల కృషి ఎంత ఉందో అలాగే వాణి కృష్ణ గారు కానీ మేడం గారి కృషి కూడా అంతే ఉంటుంది. ఇలాగే ఈ శ్రీనివాస రామాలయం ప్రతిష్టాపన జరిగి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో కూడా శ్రీరామచంద్రమూర్తి గారు, వెంకటేశ్వర స్వామి, అలాగే జ్ఞాన సరస్వతి అమ్మగారు ఈ యొక్క ఆలయంలో నెలకొని ఉన్నారు. ఈ 3 సంవత్సరాల బట్టి కూడా ఆన్వాయితీగా కృష్ణ గారు పిల్లలతో 10th క్లాస్ విద్యార్థులతో ఆల్ టికెట్ తీసుకురావడం, ఇక్కడ స్వామివారికి అమ్మవారి పాదం దగ్గర కట్టడం, ఆశీర్వాదం తీసుకోవడం అలాగే ఆన్వాయితీగా ఉంది. ఈ సంవత్సరం కూడా అలాగే ఆన్వాయితీ ప్రకారం పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టి ఆశీర్వాదం ఇప్పించడం జరిగింది. దానికి ఇదిగానే అందరూ కూడా 100% ఉత్తీర్ణతతో మంచి మంచి మార్కులతో పాస్ అవడం శ్రీనివాస రామరాజు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక 33వ వార్డులోని రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, లైన్ కొర్లేపల్లి సత్యనారాయణలు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తానింకి శ్రీనివాస్, జి శ్రీనివాస్, షణ్ముఖ్, వీర్ల సత్యనారాయణ, తానింకి నాని, రామ్స్ యూత్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెంటపాడులో కుమ్మరపొంతకు చెందిన యువత 200 మంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో సోమవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులు, మంత్రి కొట్టు సత్యనారాయణ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై తాము వైసీపీలో చేరామని వారు తెలిపారు. పార్టీలో చేరిన వారికి తాను ఎప్పుడూ అండగా ఉండాలని కొట్టు సత్యనారాయణ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, కొట్టు నాగేంద్ర, చెన్నా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఎలా చూడు ఎలా మే 13వ తారీఖున ఆ కార్యక్రమం చేరిపోతే ఇక్కడ వచ్చిన మరి అభిమానులను కూడా చెదరగొట్టేయడానికి మరి సాహసించారంటే దీన్ని నేను చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఎవరి పరిధిలో వాళ్ళు ఉండండి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఇవాళ పార్టీలో చేరిన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజలు, విశేష పూజలు ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
శ్రీ దక్షిణముఖ సువర్చల సహిత అర్కాభ్యాంశ్వర ఆలయంలో ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా నాగవల్లి దళాలు అంటే తమలపాకులతోటి అలాగే విశేష పుష్పార్చన సింధూరార్చన ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా భక్తుల సహకారంతో భజన కాలక్షేమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ ఆలయంలో ప్రదక్షిణలు 9 ప్రదక్షిణలు కానీ 11 కానీ 27 కానీ 54 కానీ 108 కానీ ప్రదక్షిణలు చేస్తే దానికి తగినట్టుగా ఫలితాలు ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి తరించాలుగా కోరుచున్నాం. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు జగ్గన్నపేట గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలంలో సమ్మర్ అలవెన్స్ రద్దు చేయడం కూలీలకు నష్టం కలిగించిందన్నారు. వెంటనే సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దానియల్, రామలక్ష్మి, సుభ, లీలావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలో గల భవిత దివ్యాంగుల పాఠశాలకు చెందిన దివ్యాంగులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పాఠశాలలో పేరున్న 5 దివ్యాంగులు 10వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ పిఎంకే జ్యోతి, డైమండ్స్ లయన్స్ జోనల్ చైర్పర్సన్ పేరుచర్ల మురళీకృష్ణరాజు, డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొప్పిశెట్టి రమణయ్య, సెక్రటరీ మద్దుకూరి మెహర్ ప్రసాద్, మార్కెటింగ్ చైర్మన్ కాళ్ల గోపీకృష్ణ, కోటి విజయ్ కిషోర్, జామి సత్యనారాయణ, కొచ్చెర్ల సాయి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. దర్శిపర్రు అల్లంపురంలో మంగళవారం జరిగిన శానిటేషన్ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా ప్రతి గృహాల వద్ద కూడా మా వైద్య బృందాలు మరి పర్యవేక్షణలో చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి నిల్వ చేసే పాత్రలు గృహాల వద్ద ఏవైతే ఉన్నాయో అవి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా దోమలు వృద్ధి చెందే ప్రదేశాలు, కీటకజనిత ప్రదేశాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయడం కొరకు ఈ యొక్క డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కనుక వీటిని ఆ యొక్క లార్వా దశలోనే మనం నియంత్రించినట్లయితే కానీ కనుక దోమక వృద్ధి చెందకుండా ఆ దోమ ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే కనుక మీరందరూ కూడా మా వైద్య బృందాలకు సహకరించి వారు చెప్పే సూచనలు పాటించి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మరి ఈ యొక్క వైద్య బృందాలు సహకరించవలసిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీస్ తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.